ఈ 4-5 రోజులు తెలియని గందరగోళాలు ఇవి. ఒకటి, ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తుందో జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని, ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదాన్ని వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుదిమెరుగులు దిద్ది మన ప్రజలకి, మన మనోభావాలకి, మనకి అందరికీ ఉండేటట్లు ఇంకా ఉన్న లొచ్చుకుల్ని అరికెత్తి చేస్తాం. దాంతోపాటు రిజిస్ట్రేషన్లో కూడా కొన్ని మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేస్తాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్ కాదు, ఇది ఊరికనే జిరాక్స్ కాపీలు ఇస్తారట. ఇదేంటి ఇంత దౌర్భాగ్యం, ఇంత పచ్చి అబద్ధం మాట్లాడడం? ఈ ధర్మా చెప్పండి. ఇది ప్రజలు కాదు, మీరు క్రిమినల్స్ కాదు. ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఏమన్నా క్రిమినల్స్ కాదు? అమాయకులు తెలియని ప్రజల్ని మా ఆందోళన పరచడం కాదు. ఈ యాటిట్యూడ్ మంచిదా? తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే దాన్ని ఒత్తాసపడుతున్న పార్టీలకు కానీ, లేదు అంటే ఈనాడు పత్రిక కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ పత్రిక కానీ, అటు ఒత్తాసపడుతున్న ఈ టీవీలకు కానీ ఇది ధర్మా? ఇది చాలా తప్పు. అన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి ఏ విధంగా పోలు పెట్టుకోవద్దు. నన్ను ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పారు. ఇంకా మీ ఆస్తులకు పకడ్బందీగా మీ తాలుగా మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారి. మీ డాక్యుమెంట్లు మీకే. కామన్ సెన్స్ పాయింట్. రిజిస్ట్రేషన్ తర్వాత డాక్యుమెంట్ ఎవరంటే జెరాక్స్ కాపీ ఇస్తారండి, డాక్యుమెంట్ వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇది ఎవడే ఇలాంటి ఏదో మాట్లాడుకోవాలి? తప్పు కదా ఇది. సారీ, ఇది చెప్పండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే డౌట్లు క్లారిఫై చేస్తాను. అది 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 అబ్జెక్షన్ కాదు. ఏదో అది వేరు. సీఎం గారు ఫోటో ఉండడం వల్ల లీగల్గా అదేమీ చల్లదని లేదు కదా. నేను లీగాలిటీ గురించి మాట్లాడతాను. మీరు వచ్చి యాలిగేషన్ గురించి మాట్లాడతారు. ముందు లీగాలిటీకి మీ సమస్య లేకపోతే అప్పుడు యాలిగేషన్లకు వస్తాను, దానికి సమాధానం చెప్తాను. ఫ్రంట్ పేజ్ అయినా లోపల పేజ్ అయినా ఏది చేసినా అది లీగల్గా వ్యాలిడే కాదా? లీగల్గా వ్యాలిడ్. నేను లీగాలిటీ మీద మాట్లాడేది. ఇచ్చిన డాక్యుమెంట్ని ఒరిజినల్ ఇస్తారు, డూప్లికేట్ ఇస్తారని అది పచ్చి అబద్ధం అని చెప్పాను. మీరు అడిగినందుకు కూడా సమాధానం చెప్తాను. కానీ ఫస్ట్ లీగాలిటీ. 3 సార్లు జరిగింది ల్యాండ్ టైటిల్ మీద అసెంబ్లీలో 3 సార్లు. ఎందుకంటే మొదటిసారి రాజస్థాన్ కేంద్రాన్ని పంపించాం ప్రెసిడెంట్ సైన్ కావాలని. దాన్ని వచ్చి మళ్ళీ వాళ్ళు కొన్ని కొరియలేసి పంపించారు. మళ్ళీ తీసుకొచ్చాం, మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ కౌన్సిల్లో పెట్టాం, మళ్ళీ పంపించాం. మళ్ళీ వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగారు, మళ్ళీ దాన్ని మళ్ళీ క్లారిఫై చేస్తాం, మళ్ళీ చేసి పంపించాం. లేదంటే ఎలాగవుతుంది? వాళ్ళు అసెంబ్లీ బాయ్కట్ చేసి ప్రతినిధులకు వాళ్ళకి ప్రజా సమస్యల పట్ల బాధ్యత లేకుండా నేను జరగలేంటే ఎలాగవుద్ది? ఇంకో తొలగించాం కదా. అవి పచ్చి అబద్ధం. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు డాక్యుమెంట్కి ఇస్తారు అంతే తప్ప జిరాక్స్ కాపీ పచ్చి పచ్చి అనకూడదు, భాష అనకూడదు అనుకుంటుంది. పచ్చి బూతు. ఏదండి చట్టం వచ్చి ప్రస్తుతం కోర్టులో డిస్కషన్ జరుగుతుంది. కోర్టులో కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చాం. ఇంకోటి కూడా చెప్తున్నాం. ఈ చట్టం చేసే ముందు, ఇది అమలు జరిపే ముందు ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఇప్పుడు భూ సర్వే జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే భూ సర్వే అయిపోతుందో ఆ భూ సర్వే అయిపోయిన గ్రామాల్లో మళ్ళీ దీనికి పబ్లిక్ హియరింగ్ పెడతాం. ఇదే ఈ ఊర్లోనే భూమి ఇంత, ఈ ఊర్లో నీళ్ళు ఇంత,
ఇల్లులో ఇగో ఈ XYZకి వచ్చి ఇంత స్కెలియర్స్ వచ్చి ఇల్లు కట్టుకున్నారు, ఇగో ఈ భూమికి వద్దులు, ఇది వచ్చి XYZ పేర్లు ఉన్నాయి, దీనికి ఇంకెవరైనా ఇబ్బంది మీకు అబ్జెక్షన్ ఉన్నాయా చెప్పండి అని చెప్పి అడిగి తర్వాత అప్పుడు అది చట్టంలో తీసుకొస్తాం ఆ గ్రామాన్ని. తప్ప ఈ పబ్లిక్ హియరింగ్ జరగకుండా మాత్రం జరగదు. అవును, అదే మరి దేనికి దానికి అమ్మా మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమా పాపం ఆయనకి ఎక్కువ అది అని పాపం డైరెక్టర్లు రైటర్లు వచ్చి రాసిస్తారు. రాసిస్తప్పుడు ఆ పదాలు బాగుంటాయి, ఇది సినిమా చూడడానికి ఎఫెక్టివ్గా ఉండాలి కదా. అది అటు అలాంటి మాటలు మాట్లాడండి. మేము 10 ఒక ఎంగేజ్ చేసుకుంటే నాకు 10 రాసిస్తాడు, తెచ్చి మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నా నా కడుపులోనూ నాకు వచ్చిన భాషలో మాట్లాడుతున్నాను. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు నేను మాట్లాడుతుంది. నేను రైటర్ పెట్టుకుంటే ఇంతకంటే పెద్ద పదాలు వాడతాం, ఇంతకంటే పెద్ద పదాలు వాడతాం మేము.